ఎకరా టార్గెట్ 100 కోట్లట. వేలం భూముల ధర పెంపునకు మౌలిక సదుపాయాల కల్పన. గచ్చిబౌలిలోని IIIT నుంచి ORR దగ్గరలోని GAR వరకు 5 కిలోమీటర్ల మేర 6 వరుసల్లో ఫ్లైఓవర్ లేదా ఎలివేటెడ్ కారిడార్. DPR సాధ్యాసాధ్యాల నివేదికకు టెండర్లు ఆహ్వానించిన TGIIC. సో ఎకరం 100 కోట్లు ఎట్లా రావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు వేలం వేస్తున్నారు కొన్ని భూములను గచ్చిబౌలి దగ్గర. ఆ వేలం వేసే భూమి ఎకరానికి 100 కోట్లు ఎట్లా పోవాలంటే అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు ఇవన్నీ రోడ్లు గీడ్లు అంతా కల్పిస్తే అప్పుడు ఎకరం 100 కోట్లు పోవడానికి అవకాశం ఉందని ఆ మౌలిక సదుపాయాలను కల్పించబోతున్నారట. ఇక భూములు అమ్ముడే మనకి అవకాశం లేదు. ఇక మరి పోయిన భూములను తీసుకొచ్చి అమ్ముర్రా అంటే అది సాధ్యం అవుతలేదు వీళ్ళకి. కేసీఆర్ కవిత ఈ బ్యాచ్ అంతా కబ్జా చేసిన భూమిలో ఆ భూమి అంతా రికవర్ చేసి ఒక 20% అమ్మినా 5 ఏళ్ళు అద్భుతంగా ఉంటుంది రాష్ట్రం. ఆ పని చేస్తలేరు. క్లియర్గా ఉన్న భూమిని అమ్ముతున్నారు ఇప్పుడు. ఇది మరో అరాచకం. ఇగో 5 కిలోమీటర్ల మేర 6 వరుసల్లో ఫ్లైఓవర్ లేదా ఎలివేటెడ్ కారిడార్ అట. IIIT జంక్షన్ నుంచి ORR వరకు ఫ్లైఓవర్ నిర్మించనున్న మార్గం అటు ఇది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ IIIT జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 1 వరకు దాని దగ్గరలో ఉన్న GAR రోటరీ వరకు 5 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మించాలి అని సర్కార్ భావిస్తోంది. కనీసం 6 వరుసలతో దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు అప్రోచ్ రోడ్లు, జంక్షన్లు, వీధి లైట్లు, డ్రైనేజీ అండ్ పాదచారులు నడిచేందుకు వీలుగా ఫుట్పాత్, పార్కింగ్, ఇతర మౌలిక వసతులు కల్పించబోతున్నది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదికతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకున్న సాధ్యాసాధ్యాలు తెలుసుకునేందుకు ఫీజిబిలిటీ రిపోర్ట్ను తయారు చేసేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏజెన్సీల నుంచి శుక్రవారం టెండర్లు ఆహ్వానించింది. ఇందుకు కారణం లేకపోలేదు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25Pలో 400 ఎకరాలు వేలం వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పటికే ఈ ప్రాంతం హాట్ కేక్. ఇక్కడ భూమిని తొలుత ఒక్కో ఎకరం 75 కోట్లకు విక్రయించాలని సర్కారు భావించింది. అయితే మౌలిక సదుపాయాలు కల్పిస్తే భూముల ధర పెరిగే అవకాశం ఉందని, తద్వారా ఎకరం కనీసం 100 కోట్లకు తగ్గకుండా ధర పలుకుతుందనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో కోకాపేట్ ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఆర్థిక వనరుల సమీకరణ కోసం భూములను వేలం వేసింది. అప్పట్లో అక్కడ ఎకరం 100 కోట్లకు పైగా ధర పలికింది. ఇందుకు కారణం అక్కడున్న మౌలిక సదుపాయాలే. మౌలిక సదుపాయాల కంటే కీలకం ఏంటంటే ఆ 100 ఎకరాలు అమ్ముడు పోయినటువంటి ఆ భూముల్లో మీరు ఎంత పెద్ద టవర్లైనా కట్టుకోవచ్చు అన్న పర్మిషన్స్ ఇచ్చిరు వాళ్ళు. అందుకనే వాడు ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు వేస్తున్నారు. ఆ రకమైన పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కోకాపేట్, మోకిలా ఈ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు అదే బిల్డింగ్ అదే ఎకరాకి కొంత ఆనుకొని ఉన్న కొంత ప్లేస్లో మళ్ళీ అదే 40 ఫ్లోర్లకు 50 ఫ్లోర్లకు పర్మిషన్స్ లేవు. ఆ 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు వేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో ఆ భూమి ఎకరం 100 కోట్లు పోయింది. ఎందుకంటే వాడు ఒక్కొక్క ఫ్లాటు 2 కోట్లు 3 కోట్లు ఆ పైన అమ్ముతాడు, 10 కోట్లకు కూడా అమ్ముతాడు. దానివల్ల ఏమవుద్ది, వాడు 100 కోట్ల భూమికి పెట్టేదేమో కానీ వాడు దగ్గర 1000 కోట్ల బిజినెస్ చేస్తాడు. 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు అంటే ఒక్కో ఫ్లోర్లో ఎన్ని ఫ్లాట్లు, ఒక్కో ఫ్లాట్ ధర ఎంత, అంత క్యాల్కులేట్ చేస్తే ఎన్ని వేల కోట్ల బిజినెస్ చేసుకుంటాడు. అందుకే దాని రేటు 100 కోట్లు పోయింది. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పరిధిలో వేలం వేయబోయే భూముల చుట్టూ వివిధ రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ ప్రాంతంలో మెట్రో రైలు విస్తరించినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 5 కిలోమీటర్ల మేర కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో TGIIC టెండర్లు ఆహ్వానించింది. వీటి దాఖలకు మార్చి 28 మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఇచ్చింది. అదే రోజు సాయంత్రం సాంకేతిక బిడ్లు తెరవబోతున్నట్లు టెండర్ నోటీసులో పేర్కొంది. మొత్తం 5 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ జంక్షన్లు, అప్రోచ్ రోడ్లు నిర్మించబోతుండగా DPR రిపోర్ట్ వచ్చాక దీనికి ఎంత ఖర్చు అవుతుందనే అంశంపైన స్పష్టత రానున్నది. సో ఇట్లా ఈ భూమి 400 ఎకరాలు లేపేస్తున్నారు ఆ నుంచి.